హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ధ్యానామృతం వెబ్ సిరీస్లో ఈరోజు మనం 24th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క 24th ఎపిసోడ్లో కర్ణాటకలో హుబ్లీలో మనం ఈరోజు గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు మీ అందరికీ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే. మేడం, మనం 24th ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ యొక్క ధ్యానామృతంలో ఎంతోమంది ధ్యానుల అనుభవాలు, వారి యొక్క విశ్లేషణ మీ యొక్క ఒక కోణంలో మన ధ్యానామృతం ప్రేక్షకులందరూ కూడా అందించడమే కాకుండా వారికి ఆ ధ్యానుల జీవితంలో నుంచి వచ్చిన అద్భుతమైన సందేశం, జ్ఞానం అనేది ఎంతోమంది ధ్యానులకి, ఎస్పెషల్లీ కొత్తగా వచ్చే ధ్యానులందరికీ కూడా గొప్ప సందేశం ఇవ్వడం జరిగింది మేడం. అండ్ 24 ఎపిసోడ్స్ అలా జరిగిపోయింది. అండ్ ఈ యొక్క పిఎంసిలో అనదర్ ఒక మెగా వెబ్ సిరీస్. సో అందులో భాగంగా మేడం ఈరోజు హుబ్లీలో మనం ఇంకొకరి అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం సార్, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, ఈ యొక్క పరిచయం సార్. సార్, నేను హుబ్లీ, బేసిక్లీ ఫ్రమ్ హుబ్లీ. ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను. సార్ మీ పేరు? నా పేరు వినాయక్ అక్కలవాడి. ఓకే. వినాయక్ అక్కలవాడి, హుబ్లీ రహవాసి. తర్వాత నేను బిజినెస్ మ్యాన్ ఉన్నాను. నేను ఇండస్ట్రీ ఉంది, ట్యాక్టరీ ఏజెన్సీ ఉంది, తర్వాత బిల్డర్స్ ఉన్నాను నేను. ఓకే. తర్వాత మల్టీవేరియస్ హోటల్ ఉంది, మల్టీవేరియస్ బిజినెస్ ప్లస్ సోషల్ యాక్టివిటీస్. ఐఎమ్ డూయింగ్ సమ్ సోషల్ యాక్టివిటీస్. తర్వాత నేను బ్యాంక్ చైర్మన్ కూడా ఉన్నాను. తర్వాత మా సమాజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను నేను. ఓకే. ప్రెసిడెంట్ సోషల్ పని అన్నీ చేస్తున్నాను. ఇక్కడ హుబ్లీ నుంచి ఉండేది. సో మీరు మొదటి నుంచి కూడా హుబ్లీ? ఏమండి, మీరు మొదటి నుంచి కూడా హుబ్లీ కంప్లీట్గా? బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్? బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ధార్వాడ్. ఓకే. ఇక్కడ నుంచి 20 kilometers హియర్, ధార్వాడ్. బేసిక్లీ ఫ్రమ్ వీఆర్ బుక్ సెల్లర్స్ ఫ్రమ్ 1927 to 62. ఎంటైర్ స్టేట్ వీఆర్ బుక్ సెల్లర్స్ ఫస్ట్. వీఆర్ పబ్లిషర్స్ అండ్ వీఆర్ ట్రాన్స్పోర్టర్స్. అండ్ ఫ్రమ్ ద when child born up, from child to degree college, we are the publisher for the up to 62. We are publishers. And what kind of books, sir? Books means textbooks. All over Karnataka, textbooks we used to publishers. Acha. And the first invention of map and the first invention of jump dictionary, conversion to Kannada to English, English to Kannada, jump dictionary. We are first publisher for entire Karnataka. Okay. And we are very much enterprises in business. We have very big family, around about 150 members. Oh. Very big family. We have very much history till today. Everybody ask in Dharwad. Akalwadi means a very known family, history family. Wow. And that golden days from 1927 from till date, we have big empire of multivarious business we have. Okay. So it's a business family, Midi. Totally business family. We are business family. Okay. Born and brought up with the business. And now also I am very much joint family with my brother and we are total 15 members in this house. ఓకే. ఓకే. ఇక్కడ హుబ్లీలో మంచి పేరు ఉండేది. ఓకే. సో సార్, మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచన మీ జీవితంలో ఎప్పుడు వచ్చింది సార్ ఫస్ట్? మీకు ఆధ్యాత్మిక అంటే మీరే స్పిరిచువాలిటీ సంబంధించి నాకు ఫస్ట్గా నా స్పిరిచువల్ ధ్యానం అంటే నాకు ఏమీ శూన్య. ధ్యానం అంటే ఏం తెలుసులేదు, ఏమేమీ లేదు. ధ్యానం ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్గా when Jagdish Shettar was chief minister. Jagdish Shettar chief minister, he went to Pyramid Valley in Bangalore. Okay. And he was stayed for 3 days. And he has enjoyed that spiritual, what is the spiritual of the పిరమిడ్ వ్యాలీలో ఏమవుతుంది, ఏం చేంజెస్ అవుతుంది, మనుషులకి ఏమేమి చేంజెస్ అవుతాయి,
హీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పిరమిడ్ వ్యాలీలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. వాడు పత్రి సార్కి కలిసి, సార్ మీ ఇప్పుడు ఈ పిరమిడ్ అంటే చాలా బాగుంది, మా హుబ్లీలో జనరికి ఇది మంచిది అవుతుంది, అందుకంటే మీరు ఒకసారి మా హుబ్లీకి రండి, అక్కడ పిరమిడ్ మీరు వస్తారంటే నేను పిరమిడ్ వ్యాలీ కట్టిస్తాను అంతా అక్కడ ప్రామిస్ చేశారు. ఎక్కడ? పిరమిడ్ వ్యాలీలో. పిరమిడ్ వ్యాలీలో. తర్వాత సారు అది పత్రి సారు ఆంధ్ర నుంచి ట్రైన్లో వచ్చినారు. అప్పుడు జగదీష్ శెట్టర్ నాకు చెప్పినారు, మీరు అక్కడ సార్ వస్తున్నారు, మీరు పిలుచుకుని రండి, నేను గవర్నమెంట్ ప్లేస్ ఉంది, 2-3 ప్లేస్ ఉంది, నా గవర్నమెంట్ ఆఫీసర్ అందరికి పంపిస్తాను, చూపి అంటే గవర్నమెంట్ ఆఫీసరు నేను పత్రి సార్ అందరూ. అంటే అప్పటి వరకు మీరు ఏమి ఏమేమి శూన్య, సో మీరు నాకు తెలుసులేదు. మీరు జగదీష్ శెట్టర్ గారు పరిచయం సార్ బాగా మొదటి నుంచి? చిన్నప్పటి నుంచి జగదీష్ శెట్టర్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తాము. లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ జగదీష్ శెట్టర్ నేను. ఓకే. సో ఆయన ద్వారా మీకు పత్రిజీ సార్ది పరిచయం అయింది. ఓకే. ఫస్ట్ వాడు మా అక్కడ పోయిన తర్వాత మా ఇంటికి అప్పుడే పిలుచుకొని వచ్చినారు. నేను 4-5 ఇయర్స్ బిఫోర్ ఫస్ట్ హుబ్లీకి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చినారు సార్. నాకు పత్రి సార్ ఎవరు ఏమో నాకు తెలియలేదు. ఇటు వచ్చిన తర్వాత నేను అది అన్ని చూపించిన తర్వాత ఒక ప్లేస్ చూపించినారు సార్, పత్రిజీ సార్ చూపించినారు. తర్వాత జగదీష్ శెట్టరు, నేను, పత్రి సార్ అందరూ కూర్చుంటే ప్రసాద్ గారు, మీరు ఈ పిరమిడ్లో ప్రసాద్ ఆర్కిటెక్ట్ ఉన్నారు కదా, వాడు కూడా వచ్చినారు. వాడు కూడా దిస్ ఈజ్ సూటబుల్ ప్లేస్ ఫర్ ది పిరమిడ్ వ్యాలీ అంట చూపించిన తర్వాత ప్లాన్ ఇచ్చినారు. పత్రిజీ సారు ప్లస్ ప్రసాద్ సారు కట్టించేటప్పుడు 3-4 బారి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అది కట్టించినాను ఇక్కడ. ఓకే. ఆ కట్టించిన తర్వాత మా పత్రిజీ సారు ఇక్కడ అది కట్టించున్నారు. అప్పుడు నేను 3-4 పబ్లిక్ ఫంక్షన్ చేశాను పత్రిజీ ఇక్కడ హుబ్లీలో. 4 ఫంక్షన్ పిరమిడ్ ముందా. ఓకే. పిరమిడ్ కట్టించిన ముందు నేను 3-4 పబ్లిక్ ఫంక్షన్ చేశాను. అందరికీ తెలుసు పిరమిడ్ ధ్యానం అంటే ఏమో, ధ్యానం అంటే ఏమో, అట్లా చేయాలా ఇట్లా చేయాలా, ఆ టీవీలు చూస్తున్నారు, ఎవరు చేస్తారు ఇವರು చేస్తారంట. ఎవరు గురువు దొరకలేదా మాకు ఈ భారత జనరికి. పత్రిజీ వచ్చిన తర్వాత ఇప్పుడు ధ్యానం అంటే ఏమో, ధ్యానం వచ్చిన తర్వాత ఏమవుతుంది, శారీరక, మానసిక, కౌటుంబిక అని ఏమేమి పరిణామం వస్తుంది అంటే అందరికీ సార్ గుర్తించినారు. నాకు కొద్దిగా తెలుగు కొద్దిగా వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ఫ్లూట్ తెలుగు రాదు నాకు, అది చెప్పేది తెలుసు కదా. సో ఈ ప్రాసెస్లో మీరు మెడిటేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. నేను అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయింది. ఓకే. పత్రి సార్ నాకు ఉపదేశం చేశారు, మీరు ధ్యానం అంతా ఇట్లా మీరు బాగా అవుతుంది అంతే ఇంత. మా ఇంట్లో సారు సుమారుసారి ధ్యానం అందరూ ఓన్లీ ఫ్యామిలీ చేపించినారు, అట్లా ఇట్లా చేయాలంట. అందరూ మా ఫ్యామిలీలో గ్రూప్ చేసినారు ధ్యానం. ఓకే. అప్పుడు నాకు అది ధ్యానం అంటే అది ఏం లాభం వస్తుంది, లాభం అంటే మానసిక, శారీరక, లాభం అంటే డబ్బు నుంచి. ఓకే. మనిషికి సమాధానం దొరకాల, ఆరోగ్యం దొరకాల, శాంతి దొరకాల, దాని నుంచి ఏం దొరుకుతుంది, ఇది అన్నీ దొరుకుతాయి. సో దాట్ ఈజ్ వెరీ మచ్ వైల్డ్. దెర్ ఇస్ స్కై ఇస్ అన్లిమిట్ చెప్తాను కదా, స్కై ఇస్ అన్లిమిట్. దానిలో కూడా అట్లే అన్లిమిట్. మీరు ఎట్లా చేస్తారు గో ఆన్ డీపింగ్, విల్ గెట్ హ్యావ్ లాట్ ఆఫ్ పీస్, ఎవ్రీథింగ్ ఇన్ దాని నుంచి దొరుకుతుంది. అది పత్రిజీ ముఖాంతరం అందరికీ ఇక్కడ దొరికింది. దట్ ఈస్ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ పత్రిజీ పిరమిడ్ వ్యాలీ నుంచి నార్త్ కర్ణాటక పీపుల్. దట్ ఈస్ గ్రేట్ కొడుగంటారు, ఏమంటారు మీరు, గిఫ్ట్. హుబ్లీ అయిన తర్వాత నార్త్ కర్ణాటకలో చాలా అయింది. ఓకే. ఫస్ట్ హుబ్లీ అయింది, అది చూసి అందరూ ఇక్కడ అది ధ్యానం చేసిన తర్వాత బాగలకోటి, అతని, బెళగాం అన్ని ఈ సైడ్ నార్త్ కర్ణాటకలో చాలా మందికి అభిరుచి వచ్చింది. ఓకే మేడం. సో ధ్యానం చేశాక సార్ మీలో మీరు చూసిన చేంజ్ ఏమనిపించింది సార్ ధ్యానం తర్వాత?
మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత? సార్ ఫస్ట్ ఇక ధ్యానం అంతా ఏం తెలుసలేదు. ధ్యానం కూర్చున్న తర్వాత మా మైండ్ అక్కడ ఇక్కడ మా బిజినెస్లో అది ఇది పోతుంది. మైండ్ ఫ్లోటింగ్, మైండ్ ఈజ్ గోయింగ్ టు ఫ్లోట్ అండ్ దేర్ హౌ టు కంట్రోల్ ద మైండ్, దాట్ పత్రిజీ నేర్పించినారు నాకు. హౌ టు కంట్రోల్ మైండ్, కాన్సన్ట్రేషన్ ఎట్లా చేయాలా అది నాకు నేర్పించినారు. ఓకే. చేసిన తర్వాత మీ అనుభవం ఏంటి? అనుభవం అంటే నా అనుభవం అంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. తర్వాత మైండ్ స్థిమితమైందా? స్టేబుల్ మైండ్ స్టేబుల్ వస్తుంది. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఎవరు బిజీగా ఉంటారు వాళ్ళు ధ్యానం చేస్తే మైండ్ స్టేబుల్గా ఉంటుంది. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ అజెండా. మీరు ధ్యానం చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మైండ్ స్టేబుల్ అవుతుంది. ఆ నంతర మైండ్కి ఆలోచన మంచి ఆలోచన వస్తుంది. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మీకు ధ్యానం ద్వారా ఒక పీస్ అనేది మీ మనసుకి దొరికింది. బిజినెస్ ద్వారా నాకు పీస్ ఆఫ్ వచ్చిన తర్వాత నా బిజినెస్లో ఎక్కువ నేను ఆలోచన చేస్తాను. మంచి మంచి ఆలోచన. ముందు ప్రాబ్లం వచ్చేది ఎప్పుడే నాకు కలుస్తుంది తెలుస్తుంది. ఓకే. ఏమి మైండ్ కూల్గా ఉంటే మంచి విచారం వస్తుంది. ధ్యానం నుంచి మంచి విచారం వస్తుంది. అది మీకు స్టార్ట్ అయింది. చాలా అనుభవం అయింది. ఓకే. దాని నుంచి పీస్ ఆఫ్ మైండ్, ఆరోగ్య, హెల్పింగ్ టు ది పర్సన్స్, మైండ్ కలవలేదు, స్టేబుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకే. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ దాని నుంచి తర్వాత ఫ్యామిలీలు కూడా లాట్ ఆఫ్ పీస్ఫుల్లీ వీ కెన్ స్పీక్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఆల్. దీస్ ఆర్ ద సో మెనీ థింగ్స్ ఐ క్యాన్ గెట్ ఫ్రమ్ ది ధ్యాన. ఈవెన్ ఆ ధ్యానం నుంచి కరెక్ట్గా ధ్యానం చేస్తే మీకు షుగర్, బీపీ, హార్ట్ ఏమి రాదు. ఓకే. ఎందుకంటే మీరు ధ్యానం చేసిన తర్వాత బాడీ ఫుల్ బికమింగ్ ఏ న్యూట్రల్. బాడీకి రెస్ట్ కావాలంటే ధ్యానం. ఓన్లీ వన్ సొల్యూషన్ ధ్యానం. వండర్ఫుల్. బాడీకి రిలేషన్ ఎగ్జాంపుల్ అంటే నిన్న మేడం చెప్పినాను. వెహికల్ పోతుంది, కంటిన్యూస్ వెహికల్ రన్నింగ్ చేస్తే బాడీ హీట్ అవుతుంది, ఇది రెల్యూషన్ అవుతుంది, చెడిపోతుంది వెహికల్. అంటే మనిషికి 24 hours బది చేసి శరీరం చెడిపోతుంది. ఆ శరీరకి కావాలంటే రెస్ట్ కావాలంటే ధ్యానం. ఒక ధ్యానం నుంచి వీ క్యాన్ డూ ఎనీ మిరాకల్ థింగ్స్. యూ కెన్ థింక్ anything in corner. Okay. You can go for any politician, you can go to any business, you can make any scientist. సో బై మీ ప్రొఫెషన్లో కూడా మీకు చాలా హెల్ప్ అయింది. 100%. ఓకే. మార్నింగ్ నేను అమృతి సిద్ధి మార్నింగ్ టైం, దట్ ఈస్ మోస్ట్ ఆస్పీషియస్ టైం. మీన్స్ మార్నింగ్ 4:30 to 5:30, 6 o'clock. The best for meditation. It is my feeling. వండర్ఫుల్. అప్పుడు ధ్యానం ఇమ్మీడియట్లీ అందరికీ టక్ దొరుకుతుంది. అది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఎస్, థ్యాంక్ యూ సార్. సో మేడం మీ గురించి చెప్పండి మేడం, మీ పరిచయం. నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి. మాది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినాను. ఆంధ్రలో ఎక్కడ మేడం? ఆదోని. ఓకే. ఆదోని నుంచి ఇక్కడికి అత్తగారి లేదు. ఓకే. అంత మాది కలిసిన సంసారము. అంటే ముందు నుంచి కూడా ధ్యానమే మాకేం లేదు. అదే పూజలు అవి వ్రతాలు అవి చేసేటోళ్ళము ఇంట్లోన. ఒకసారి మా గంగావతిలో మా ఆడబిడ్డ ఉండింది. ఆమె చెప్పింది, ఇట్లా ధ్యానం చేయండి మీరు బాగుంటుంది, పత్రి సార్ ఉన్నారు అని చెప్పింది ఆమె. మనోరమ అని చెప్పి మేడం ఉన్నారు చూడండి, వాళ్ళని పిలిపియండి అని చెప్పి శివమొగ్గలో ఉన్నారు చూడండి వాళ్ళు. ఆమె బాగా నేర్పిస్తుంది, మీరు పిలిపియండి హుబ్లీకి అని చెప్పి మా ఆడబిడ్డ చెప్పింది. మేము ఆమెను పిలిపించినాము హుబ్లీకి. పిలిపించిన తర్వాత ఒక హాల్లోన ఆమెదంతా మెడిటేషన్ పెట్టినాము ఆ ప్రోగ్రాము. అప్పటి నుంచే మా ఇంట్లోన అప్పుడంతా 15 minutes, హాఫ్ అన్ అవర్ చేసేటోళ్ళము. అంటే అప్పుడంతా మా అత్తమ్మ మామగారు అంతా సంసారం బిజీ లైఫ్ కదా, కొద్దిగా అంటే పొద్దున సాయంకాలం చేసేటోళ్ళం మేము. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మరి ధ్యానం.
అంటే అప్పుడు ఈయనకి ఇంకా బిజినెస్ లైఫ్లో ఉన్నారు కదా, మేము చేసేటప్పుడు ఆయనకి లేదు. పత్రసారి వచ్చిన తర్వాత ఈయనకు ఓకే. వచ్చింది. అంటే మీకు ధ్యానం చేయాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే అంటే అదే మనోరమ మేడం చెప్పిన చేస్తే బాగుంటుంది, చేయండి మీరు, మెంటలీ ఫిజికల్లీ బాగుంటారు మీరు, ఆరోగ్యంగా ఇంట్లో కూడా బాగుంటుంది, పిల్లలకి నేర్పండి, మీరు చేయండి అని చెప్పి ఆమె మనోరమ మేడం గారే మాకు ఫస్ట్ చెప్పింది. సో మీరు ఫస్ట్ టైం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎలా ఉండేది మేడం? ఫస్ట్ టైం అంటే కూర్చోలేకపోయామండి, కూర్చోలేకపోయారు. నిజం చెప్పాలి కదా, కూర్చోలేకపోయాము. ఎందుకంటే మీ రకంగా ఫస్ట్ ఎక్కడెక్కడో టైం అన్ని కళ్ళ ముందర వచ్చేస్తాయి. అట్లా అలాగే చేయాలి అలాగే చేయాలని చెప్పినారు. ఓకే. ప్రాక్టీస్తో నిదానంగా ఎప్పుడైనా కూర్చోకుండా తొందరస్థానం రాదు మాకు. ఒక్కొక్క రోజు ధ్యానం కూర్చుంటే గిన అప్పుడు లేచిపోతాము. మరి ఒక 2-3 గంటలు విడిచిపెట్టి మరి కూర్చుంటే మరి సరిపోతుంది. ఎక్కువ చేయమంటే పొద్దున సాయంకాలం అంటే ఒక్కొక్క గంట చేస్తానంటే నేను మాత్రం. ఓకే. అంటే హెల్త్ బాగుంది నాకు, ఆరోగ్యం. నాకు అప్పుడంతా అలర్జీ ఆయాసము అంతా ఉండింది, ఇప్పుడంతా తక్కువైపోయింది. ధ్యానంలో అంతా బాగా తక్కువైపోయింది. ఇప్పుడంతా ఆరోగ్యంగా ఉన్నాము, ఇంట్లోనే కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు, అంత బాగున్నాము. సో ధ్యానం ద్వారా మీకు పత్రసారది మేడంది ఆశీర్వాదం అది. వాళ్ళు చూపించిన దాంట్లోనే కదా మేము పోయేది. ఇప్పుడు ఈ లాక్డౌన్లో నుంచి 2 ఏళ్ళ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ధ్యానం చేసేది ఇంటిలోనే అంత మీ PMC ఛానల్స్ అన్నీ ఉంటాయి కదండి, మేము అవి స్వీచ్ వింటూ కూడా మాకు ఇంకా చేయాలని ఇంకా ఎక్కువైపోయింది ఆశ, పిల్లలకైనా మాకైనా కూడా. ఇప్పుడు 2 ఏళ్ళలో కూడా చాలా బాగా పికప్ అయింది అంటారు. ఎక్కడన్నా చూడని ఎవరి నోటినో విన్నా కూడా ఇదే మాట్లాడమే, ధ్యానము స్పీచ్ అండి చేయండి బాగుంటుంది అని చెప్పి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరు బాగా చేస్తున్నారు అంటారు. లేకుంటే ఇక్కడంతా అంత లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే ఇక్కడంతా హుబ్లీ ధారవాడ సైడ్ అంతా ఎక్కువైపోయింది. అంటే ఇంట్లోనే క్లాసెస్ వచ్చేస్తాయి కదండి, అందుకని ఇంట్లోనే కూర్చొని చేస్తారు కదా, వాళ్ళ స్పీచ్ వింటా కూడా వాళ్ళకి చేంజెస్ వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు అనుభవాలు చెప్తే అనుభవాలు చెప్పిన వెంటనే కూడా మేము కూడా చేయాలా అనే ఇది వచ్చేస్తుంది వాళ్ళకి. సార్ ఒక్కసారి ఈ నేను ధ్యానం కూర్చుంటే ఎప్పుడు కూర్చుంటే ఊరికే కూర్చుంటే అది ధ్యానం రాదు. ఆ పత్రిజీ ఫ్లూట్ ఉంది కదా, ఆ ఫ్లూట్లో ఏం పవర్ ఉంది చూడండి, అది పెట్టుకుని చేసేదండి. అది పెట్టుకుంటే పెట్టుకుని చేసిన తర్వాత ఆ ఫ్లూట్లే గమ్మత్తుంది. నిజంగా చెప్తాను, మాయ ఉంది అది. ఆ ఫ్లూట్ కూర్చుంటే అది కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లూట్ రాత్రి యూట్యూబ్లో సార్ది ప్రోగ్రామ్ అన్నీ ఉంటుంది. 60 minutes, 35 minutes, 45 minutes, 1.5 hour. నేను ఫస్ట్గా 30 minutes, తర్వాత 60 minutes, తర్వాత 1.5 hour, తర్వాత 2 hours I will sit meditation. And my feel says as if I sat 15 minutes, 2 hours కూర్చుంటాను నేను. నాకు ఏం అనుభవం ఉంటుంది, ఇప్పుడు 15 minutes అయితే టైం చూస్తాను, మరి 15 minutes 2 hours I sat. దానిలో టైం ఎట్లా పోతుంది తెలుసు సార్, డీప్ దాంట్లో. మేము కూడా సార్ ఫ్లూట్ పేజీకి వేసుకొని చేసాం, వీడు కూడా అట్లే, మేము కూడా అలాగే అదే వేసుకొని మార్నింగ్ షీ విల్ సిట్ అండ్ మై సెల్ఫ్ బోత్ విల్ సిట్ మార్నింగ్ అండ్ సమ్ టైమ్స్ విల్ సిట్ నైట్. అంతేనండి, మార్నింగ్ నైట్ తర్వాత మాకు కాదండి అర్థం కమెంట్స్ కదా వచ్చేటోళ్ళ అంటే. ఇంకా చెప్పేది చాలా మనుషులకి పని ఎక్కువ ఎంజాయ్ అయిన తర్వాత అక్కడికి పోతున్నారు కదా, మైండ్ టైర్డ్నెస్ వస్తుంది. అప్పుడు ముఖము అన్నీ క్లీన్ చేసుకొని ఒక ½ an hour పత్రిస్తుంది నిద్ర బాగా వచ్చేస్తుంది. మెడిటేషన్ ఇస్ వెరీ ఫంటాస్టిక్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫ్లూట్ అండ్ మెడిటేషన్. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ సార్. ఐ డోంట్ నో ఫర్ అదర్స్, ఐఎమ్ మై సెల్ఫ్. ఆ ఫ్లూట్లో మేడం ఏముంది చూడండి, పవర్. మిమ్మల్ని అడగాలి, అది కాదు, నేను వేరే మాస్టర్ అందరూ ఆ పియానో అది ఇది చెప్తారు, ఆ సౌండ్లు మ్యూజిక్లు అది ఏమి రాదు, ఆ స్పిరిచువల్ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది మ్యూజిషియన్స్ ఎట్లా అంటే వాళ్ళు మ్యూజిక్కి ఛార్జ్ చేస్తారు.
మనీ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్లూట్ మ్యూజిక్ లో మనీ లేదు, ఎనర్జీవే ఉంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ యువర్ రైట్. దట్ ఎనర్జీ, అవునండి, అది మాత్రం నిజం, అది మాత్రం నిజం. ఆ ఎనర్జీలు ఆ, మనిషినికి అదే లోపల నుంచి ఇది నుంచి లోపల వస్తుంది నుంచి సరికి. అది దట్ వన్ ఐ ఫీల్ నిస్వార్థ నుంచి వాడు చేస్తారు కదా, నిస్వార్థ అందరికీ బాగుండాలా, అందరూ అందరూ దానం పోవాలా, ఆ ఇంటెంట్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్లీ ఆ ఫ్లూట్ బేసేస్తారు కదా, దట్ పవర్ ఇట్ గోస్ టు ది రీచెస్ టు ది ఆల్ ద మెడిటేట్స్. అండ్ సెకండరీ మెడిటేషన్ ఒక్క చేసేదికి మంది చేసేదికి చాలా డిఫరెన్స్. చాలా చాలా డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ మంది వచ్చి గ్రూప్ మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చెప్పేది అంటే, ఎవరు ఇంట్లో మీ ఫ్యామిలీ ఉంటారు కదా, అందరూ ఫ్యామిలీ ఓన్లీ డైలీ వన్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ సిట్ అండ్ టేక్ ఏ మెడిటేషన్. గ్రూప్ మెడిటేషన్ ఈజ్ ది బెస్ట్. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది దానికి. అదే మరి ఇప్పుడు మనం భోజనానికి ఒక టైం నిశ్చయిస్తాం కదా, అట్లాగే ధ్యానానికి కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎగ్జాక్ట్లీ, అందరూ కూర్చుంటే అది ఇది చేయాల బాగుంటుంది. బాగుంటుంది. అది గ్రూప్ మెడిటేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఐ బిలీవ్ దిస్ ఇస్. మేడం, ఈ సందర్భంగా ఈ యొక్క ధ్యానామృతంలో ఒక గ్రూప్ మెడిటేషన్ యొక్క విశిష్టత ఒకసారి చెప్పండి మేడం. గ్రూప్ మెడిటేషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మహిళా ధ్యాన చక్రాలు, ధ్యాన చక్రాలు జరుగుతున్నాయి. దాంట్లో వేల మంది కూర్చొని ధ్యానం చేస్తారు. ఒకళ్ళ ఎవల్యూషన్ తక్కువ ఉంటుంది, ఒకళ్ళ ఎవల్యూషన్ పెరుగుతూ ఉంటుంది, లేకపోతే ఈక్వల్గా ఉంటుంది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సో అందరూ కూర్చొని ధ్యానం చేయడం వల్ల, అందరి ఎనర్జీస్ లేవడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈక్వల్ అయిపోతుంది. వెరీ గుడ్. అందుకని మన గ్రూప్ లో చేస్తే కనుక మనం కూడా ఆటోమేటిక్ గా పక్కవాడితో పాటు పెరుగుతాం. కరెక్ట్ 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 కరెక్ట్. అలా అవుతుంది అన్నమాట. అది హెల్ప్ అవుతుంది. అందుకనే చాలా చోట్ల వేరే విషయాల్లో ఏమవుతుంది, పక్కవాడు ఇప్పుడు వేరే ఫ్రెండ్షిప్స్ నేను చెప్తున్నాను, పక్కవాడు వెధవరైతే మనం కూడా అలాగే తయారవుతాం వాడితో స్నేహం చేస్తే. కానీ మెడిటేషన్ లో అలా కాదు, మనతో పాటు వాడిని కూడా పెంచుతాం. అవును, అది మాత్రం నిజం. అది అందుకు ఈ ధ్యానం అనేది గ్రూప్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అవునండి, అవును, అది మాత్రం 100%. 100%. అసలు కొంతమంది వస్తారు కదా మహిళా చక్రాలకి, ధ్యాన చక్రాలకి వచ్చిన వాళ్ళు గెస్ట్లు, ఇంతసేపు ఎలా కూర్చుంటున్నారు మంది అని ఆశ్చర్యపోతారు. నేను చెప్పాను మేడం, 2 hours ఇట్టే ఇఫ్ ఐ సిట్ ధ్యానం 4 hours కదా కూర్చుంటారు. 4 hours అంత చలిలో కప్పుకొని వచ్చి కూర్చొని ధ్యానం చేస్తూ మళ్ళా మెడిటేషన్ అయిపోయి చప్పట్లు కొట్టి మెసేజ్ ఇచ్చేదాకా కూడా సైలెంట్ గా ఎవ్వరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలని తొందర లేదు, బాత్రూమ్కి వెళ్ళాలని తొందర లేదు. మేడం ఒక్కొక్కసారి నాకు పెడిటేషన్లో స్వెటింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి బాడీ హీట్ అవుతుంది. హీట్ అవుతుంది, హీట్ బయట కూల్ ఉంటుంది, నాకు హీట్ వస్తుంది, బాడీ హీట్ వచ్చిన తర్వాత స్వెటింగ్ వస్తుంది, ఆ స్వీట్ వస్తుంది. ఒకసారి హీట్ అవుతుంది, చాలా హీట్ అవుతుంది మేడం నాకు స్వెటింగ్. ఏసీ పెడతాను, చూపిస్తారా ఎంత హీట్ అయిందని చెప్పేసి. ఒక నాడి ఉంటుంది, ఆ నాడి రేసింగ్ అప్పుడు మనలో బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను వాళ్ళకి మా మిస్సెస్ చూపినాను స్వెటింగ్ ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది స్వెటింగ్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. సార్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ధ్యానంలో ఇప్పుడు సార్ ఏసీ వేసుకున్నా ఒక రకమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే దానికి మీరు సమాధానం చాలా ఎక్స్పీరియన్స్ చెప్పాను చూడు. ఒక ఎక్స్పీరియన్స్ స్వర్ణామృతంలో చెప్పాను. నేను ఇలాగే బాడీ ఇప్పుడు హిమాలయాస్ చల్లగా ఉంటుంది, అక్కడ కూర్చొని ఆ చలిలో బట్టలు లేకుండా వాళ్ళు ధ్యానం చేస్తారు. ఎలా చేస్తారు అనే డౌట్ తోటి నేను బెంగళూరులో ఒకసారి ఈయనతో పాటు అలా క్యాంప్ వెళ్ళినప్పుడు అక్కడ 2 ఏసీలు వేసేసుకొని ఫుల్గా వేసుకొని చలికాలంలో కూర్చున్నారు ధ్యానం. కూర్చుంటే లోపల నుంచి ఒక నాడి ఉంటుంది అనమాట. ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. అంటే చంద్రనాడి, సూర్యనాడి అని ఉంటాయి. బయట చల్లగా ఉన్నప్పుడు మీకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది, బయట వేడిగా ఉన్నప్పుడు చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏమైతుంది, మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీ యొక్క సిస్టమ్. ఇది జరిగింది అనమాట. అప్పుడు ఏసీలో వాళ్ళు కూర్చుంటే నేను
బయటకు వచ్చే టైంకి నా బాడీ అంతా వేడిగా ఉంది. మీ మాట నా మాదిరి అయిపోయింది కదా ఆయనది కూడా నాకు అది నాకు ఈ మాదిరి తక్క వేసి వేసుకొని ఉంటారు, వేసి వేసుకున్నా కూడా బాడీ హీట్. సో అప్పుడు జరిగిన ప్రాసెస్, మేడం జరిగిన ప్రాసెస్ మీకు కూడా జరిగింది సార్. మేడం కి అయితే ప్రాసెస్ జరిగిందో అలాగే మీకు కూడా ప్రాసెస్ దొరికింది అదే మీకు సూర్యనాడు యాక్టివేట్ అయింది, బికాస్ బయట చల్లగా ఉంది, ఏసీ ఉంది, మీ బాడీ కంట్రోల్లో ఉండాలి కదా. మేడం ఒకసారి హీట్ ఒకసారి కూల్. మరి నేను అదే చెప్తాను. ఇప్పుడు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతవరకు ఇది మా బాడీలో ఏమి ఆయనకు ఇంతవరకు డౌట్ ఉండింది నాకు ఎందుకు అవుతుంది అని. మేడం చెప్పినాక క్లియర్ అయిపోయింది. రెండు నాడులు ఉంటాయి. ఇది మంచిది కదా అది. అయ్యో భయపడుతున్నారు ఆయన, నా బాడీ ఎందుకు హీట్ అవుతుంది. ఆయన భయపడుతున్నారా మేడం, ఎందుకు నా బాడీ హీట్ అవుతుంది, నీదే కాదు అని చెప్పి. అనుభవం లేదు కదా, అది కొత్తది. చెప్తున్నా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, నన్ను అడుగుతున్నారు నీవు మెడిటేషన్ చేస్తావు నీకు హీట్ అవుతుంది అని చెప్పి. అంటే మీకు ఆ నాడి యాక్టివేట్ అవ్వాలి, నాడి యాక్టివేట్ అయింది. నేనేం చేస్తానంటే ఇది దాని మొదటి పాప ఏం ఎట్లా అయిపోయిందంటే భయపడతాను. భయపడినారా మాత్రం వదలకండి. ధ్యానాన్ని బట్టి వదలలేదు. అది అది మీకు హీట్ అయినా కూల్ అయినా ఇప్పుడు కన్ఫర్మ్ అయింది మేడం, కంట్రోల్ అయింది కదా. 100% అనుభవింది. అది కాదు తర్వాత ఏమైతుంది తెలుసా, మీకు ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది, దెర్ ఈస్ సమ్ లైట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ ది సోల్, ఇన్సైడ్ ది సోల్. ఐ డోంట్ నో వాట్ ఇట్ కైండ్ ఆఫ్ సోల్. సమ్ టైమ్స్ ఇట్ కమ్స్, ఒక జ్యోతి వస్తుంది రాకి. ఆ జ్యోతి ఇన్సైడ్ ద సోల్ కాదు, ఇట్ ఈస్ సోల్. I don't know. Sometimes I'm getting that kind of light. That I think that is heat body that may be producing some heat. Maybe. అట్లా అనుకుంటే నేను ఊరుకుంటున్నాను నేను. మేడం చెప్పినట్టుగా చంద్రనాడి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది సార్. యాక్టివ్ ఇప్పుడు తెలుసు కదా. Sometimes I'm getting very sensitive light, brightness inside. So I feel it. Myself is I'm getting feeling. అప్పుడు ఎవరికి చెప్పలేదు నేను. ఎవరికి చెప్తే ఇదేం వాడే పెద్దగా మాస్టర్ ఏమంటారు మీతో చెప్తున్నారా ఈ ఫస్ట్ గానే చెప్తాను నేను, వీడు కూడా చెప్పిన ఇద్దరే మాట్లాడుకుంటాను. ఎందుకంటే నేను అట్లా మాస్టర్ కాదు, ఏం లేదు, ఊరికే మాకు కావాలంటే మాస్టర్ కాదు అని మీరు ఎలాగా చెప్తారు, ఏ బేసిస్ మీద? మేడం మీరు ఏమైనా పూర్వజన్మ చూసుకున్నారా? లేదు. ఏం లేదు మేడం. మరి కాదు అని ఎలా చెప్తారు? ఏమో ఏ జన్మలోనే చేశారేమో. ఈ మెడిటేషన్ నేర్పింది పత్రిసారి వచ్చిన తర్వాత. అవును, ఈ జన్మలో మెడిటేషన్ అంటే నాకేం తెలుసలేదు. నిన్నే నా ఫ్రెండ్ ఒక సుధీర్ కరికి ఉన్నారు బెంగళూరులో. నేను నా ప్రతినిత్యం కొద్దిగా వాకింగ్ ప్రాణాయామం చేస్తాను అంతే చెప్పాను. నువ్వు మెడిటేషన్ చేస్తారు లేదా? మెడిటేషన్ చేస్తాను. నన్ను అడిగాను నువ్వు చేస్తా లేదా? ఐ టు మేక్ మెడిటేషన్, యూ టు మేక్ యూ డూ మెడిటేషన్. బెస్ట్ మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హ్యూమన్ దిస్ థింగ్. యూ డూ మెడిటేషన్. నిన్నే కూడా నేను మాట్లాడాను మెడిటేషన్. వాళ్ళు లాస్ట్ 40 years నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కేఆర్ సుధీర్ అంటే ఓకే, వాళ్ళు కూడా చాలా రోజు నుంచి మెడిటేషన్. అండ్ హీ వెరీ మచ్ పీస్ అండ్ కామ్, వెరీ నైస్ పర్సన్. సరే, ఇంకా మీకు ఇందాక ఎక్స్పీరియన్స్ లాగా ఇంకేమైనా మన ప్రశ్న ఉంటే మేడం అడగవచ్చు సార్. ఇందాక మీరు మంచి అద్భుతమైన క్లారిటీ దొరికింది మేడం అనుభవం ద్వారా. డౌట్స్ నాకేం ఉండదు అప్పుడు మేడం నేను అడిగాను. ధ్యానామృతం Q&A మేడం. ధ్యానామృతం అంటే అది కాదు మేడం, నాకేం క్వశ్చన్ అడిగారు కదా ఒకటి, నేను చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్ అంటే కొద్దిగా ఇంత రోజు డార్క్ ఉంటుంది, అది ఈరోజు లైట్ వచ్చేసింది, ఇప్పుడు బయట వచ్చింది మీ దగ్గర. అది కూడా మేడం స్వంత అనుభవం నుంచి చెప్పాను. అది కాదు మీ మాస్టర్ అందుకే చెప్పాను. ఇంకా ఎవరికి నేను ఇది అడగలేదు, ఎందుకంటే ఎవరికి తెలుసు ఏమి ఎందుకు మీకు రా మైండ్. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ తిక్కనాయలో ఏమో అడగతారు, చెప్తారు వాళ్ళకేమో. మీరు పర్ఫెక్ట్ పర్సన్ అడిగారు సార్ ఈరోజు క్వశ్చన్. ఇన్ని రోజులుగా మీరు దాపెట్టుకున్నది అది కాదు. ఏదైనా అంతే, క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఎదుటి మనిషి కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకి అడగాలి. అది ఇంకొక మేడం నన్ను అడిగేది,
It is my doubt. Most of the people sitting on the chair. That is not I am advising to sitting on the chair. Sitting on the chairs and making meditation, it is 30% meditation I feel it. మరి కాళ్ళ నొప్పులు నడమ కాళ్ళు నొప్పులు కావాలంటే కొద్దిగా నొప్పులు? కింద పాత కాళ్ళు ఏం తక్కువ వుడన్ ఫ్లోర్ కూర్చుంటే అట్లా చేసుకొని ఇప్పుడు ఎందుకు అదే నేను కంప్లీట్ మై వర్డ్స్ ఆఫ్టర్ దట్ మీరు డోంట్ ఏమంటే నేను చెప్తాను మెడిటేషన్ చేయాలంటే అది దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్. ఓకే అండ్ సెకండ్ సమ్ ఆఫ్ ద పీపుల్స్ దే విల్ సిట్ మెడిటేషన్ అండ్ వాడు ఏం చేస్తారంటే చేసి నిద్రపోతారు అట్లే. దట్ ఈస్ హానెస్ట్లీ స్పీకింగ్ అండ్ దే ఆర్ స్నోరింగ్. ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్. One should not snore, and if they are sitting on the meditation, they should not their head lying on the down, and they should have the presence of mind. I sat for the meditation and sit for the body soul should be like straight 90 angle. It is my feelings. Okay. I never sat down my head like this, and whenever I sit, I am sitting meditation. I should take this. నేను అనుకోవాలి అది అనుకోండి అట్ స్టేట్ ఇట్ షుడ్ బి లైక్ దిస్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో మెడిటేషన్ చేయాలి సార్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఎస్. ఇన్ మెడిటేషన్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఐ బిలీవ్. ఎస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా కుర్చీలో ఎందుకు కూర్చుంటారు అని. మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి కింద కూర్చోబెట్టి భోజనం చేపిస్తున్నామా? లేదు. వాళ్ళకి కింద కూర్చోవడం అనేది అలవాటే తప్పిపోయింది. ఈ వంగనే వంగం ఇవి. ఎందుకంటే డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. ఇక్కడ ఎందుకు చెప్తాను నేను, భూమిలో కాస్మిక్ ఎనర్జీ డెఫినెట్ గా ఉంది, బయట కింద కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఇన్ బిట్వీన్ వీఆర్ సిట్టింగ్, దట్ ఎఫెక్ట్ ఈస్ గెటింగ్ మోర్ ఆన్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. అండ్ ఆన్ దాట్ ఎఫెక్ట్ ఈజ్ గెటింగ్ మనుషునికి ఆ ఎఫెక్ట్లు చాలా ఎక్కువ ఇది వస్తుంది, ఏంటి ఎనర్జీ పవర్ ఎక్కువ వస్తుంది. మీరు 2 years 3 years మెడిటేషన్ చేసేది ఒకటే, 6 months సిట్టింగ్ ఇన్ ద ఫ్లోర్ అన్ని ఒకటే. పూర్వకాలంలో ఋషి మహారాజులు వాళ్ళు కింద చాపే వేసుకుని మెడిటేషన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనకి ఏంటంటే ధ్యానం చెయ్యడం ఒకటే కావాలి, అంతేగాని వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారా కింద కూర్చుంటున్నారా అని కూడా వద్దు. వాళ్ళు ఫస్ట్ ధ్యానం చేయని అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ తీసుకో. ఇప్పుడు కొన్ని ఇంతకు ముందు గురువులు ఏం చేసేవారు, ఇలాంటి రూల్స్ పెట్టి వాళ్ళు ధ్యానులు కాకుండా పోయారు. కింద కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, నిద్రపోకూడదు, ఇవన్నీ ఉన్నాయే. ఈ నార్మ్స్ అన్ని క్లాజెస్ అన్ని పెడితే వాళ్ళు ధ్యానం చేయరు. అవన్నీ చెప్పినప్పుడు మా కొద్దప్ప అన్నారు. స్టార్టింగ్ అంటే కొద్దిగా కాంప్రమైజ్ చేయాలి. ఏ రూల్స్ వద్దు, కరెక్ట్. దట్ ఇస్ సింప్లీ ఇప్పుడు కూర్చోలేని వాళ్ళు పడుకొని కూడా చేయండి అని చెప్తున్నారు. అవును, అది ప్రాక్టీస్ కావాలా. రైట్, ఐ యాక్సెప్ట్ దిస్. ఐ నో దిస్. ప్రతిసి ఎందుకంటే చెప్తారంటే ఇది నా మనసులో ఉండేది, అది అందరూ రావాలా, చేయాలా, అది టేస్ట్ రావాలా. రావన తర్వాత దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ లైక్ దిస్, సెకండ్ స్టేజ్ గో ఫర్ ఫ్లో, థర్డ్ స్టేజ్ దేర్ ఇస్ సమ్ స్టేజెస్ ఆర్ దేర్. ఐ బిలీవ్ దిస్ ఇస్ they will know by themselves 100% later on. Yeah, you are 100% right. I do agree for this. Sir, yes sir, that is perfect sir. Madam, correct. Yes, absolutely. It is for everybody, not only for me or you. It is for everybody. This answer is and this question is. Yeah, that is my feeling. I am sharing. This also I am literally having this is doubt. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేశారు, పొద్దున 3 గంటలకు చేయండి, బ్రహ్మకాలం బ్రహ్మ ముహూర్తం అంటారు. అందరూ అలాగా లేవలేరు, చేయలేకపోవచ్చు. అప్పుడు ఏమైతుంది, ధ్యానానికి దూరం అవుతారు. అప్పుడు చేయాలి. ఎప్పుడు కంఫర్ట్ అప్పుడు చేయండి, ఎక్కడ ఎలా కంఫర్ట్ అక్కడ కూర్చోండి. 100%
అది ఎవరికి మార్నింగ్ అయితే వాళ్ళు మార్నింగ్ చేయండి, లేకుంటే అన్ని పని చేసుకున్న తర్వాత బిజినెస్ చేసిన తర్వాత టైం దొరుకుతుంది, అప్పుడు మీరు చేయండి, ఏకాగ్రతలో కూర్చొని చేయండి. అదే ముఖ్యం. అదే కరెక్ట్. ప్రతిసారి కూడా అదే చెప్తారు, ప్రతిసారి కూడా అదే చెప్తున్నారు. ఫస్ట్గా మీరు చెప్పిందంటే అందరికీ ఈజీ కావాలి, ఫస్ట్గా ఈజీ కావాలి, అందరికీ ఈజీ కావాలా, వాడు ఫస్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పేది కరెక్ట్. సింపుల్ చెప్తారు. ఇది కాంప్లికేషన్ ఎప్పుడు ఫంక్షన్ చూశాను స్పీచ్లో, మీరు అందరు రండి, క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేషన్, అంతే చేయండి, ఫస్ట్ మెయిన్ బేసిక్. అట్లా చెప్పిన తర్వాత వాడే అది అభిరుచి వస్తుంది, అభిరుచి వస్తుంది. అంతేగాని మనం ముందరే ఇలా కూర్చోవాలి అలా కూర్చొని చెప్తే ఎవరు కరెక్ట్ 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 కరెక్ట్. ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది చేస్తున్నారంటే ఈజీగా చేసాం. అవునండి, నేను ఒకసారి చెప్పేది, ఇది ధ్యానం పుట్టింది ఇండియాలో, ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఇండియాలో పుట్టింది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో కింద కూర్చి ధ్యానం ఎట్లా బాగా మర్సంగా చేస్తున్నారు అంటే, యూ కెన్ సీ ద వెబ్సైట్, సో మెనీ పీపుల్ సిట్టింగ్ ఆన్ seashore, sitting in the room and putting on the all in the one lighting. They will put on lighting and sit on the center on the dhyana, and they will get very nice meditation. మరి అందరూ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ధ్యానం కోసం. అవును, ధ్యానం తర్వాత చాలా మంది ఆరోగ్యం కూడా, వెజిటేరియనిజం మీద అవేర్నెస్ పెరిగింది, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే దాని మీద ఫుడ్ హ్యాబిట్ చేంజ్ అయింది. అది అయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయింది. సంసారంలో చిల్డ్రన్స్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ పెరిగింది, అండర్స్టాండింగ్ పెరిగింది. ఒక్క ధ్యానం చాలా లైఫ్ స్టైల్. చిన్నపిల్లలు కూడా టెన్షన్ అండి, చిన్నపిల్లల నుంచి టెన్షన్, ధ్యానం నుంచి ఆ టెన్షన్ అంతా పడుతుంది. నేను ఇంకొక సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈ ధ్యానము నేను చూశాను, అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు. దట్ ఈజ్ పెద్దవాళ్ళకి కావాలా, ఐ డూ అగ్రీ. ఇక్కడి నుంచి పెద్ద నుంచి చిన్నవాళ్ళే స్టూడెంట్స్ కంపల్సరీ. నేను ఏం చెప్పేది, స్కూల్లో హాఫ్ అన్ అవర్ 45 minutes ధ్యానం చేస్తే స్టూడెంట్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్. నేను చాలా స్కూల్ కూడా ఇదే చెప్తున్నాను. నేను ఎవరికి స్కూల్కి వెళ్ళిపోతే ఇదే చెప్తున్నాను, సార్ మీరు చిన్న వాళ్ళకి ఫ్రమ్ చైల్డ్హుడ్లీ దే హ్యావ్ టు లెర్న్ ద ధ్యానం. వాళ్ళకి అదొక క్లాస్ పెట్టారు, ఎగ్జాక్ట్లీ 15 minutes పెట్టారు. అది వెరీ మచ్ ఇంపార్టెంట్ ధ్యాన ఫర్ చిల్డ్రన్స్. మనకు నెక్స్ట్ ఫర్ జనరేషన్, ఫర్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ అవర్ ఫ్యూచర్. మా చెల్లె విశాలాక్షి స్కూల్ కి అంతా పోయి చెప్తుంది పాపం. హైదరాబాద్, బెంగళూరులో అమ్మాయి అన్ని స్కూల్స్ కవర్ చేస్తారు. నేను మీరు ఈ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికైనా తెలిస్తే మీరు అది అడ్వైస్ చేయాలా. దాని నుంచి ఒక 2 స్కూల్ అడాప్ట్ తీసుకొని రిజల్ట్ చూపించాలి. అడాప్ట్ తీసుకుంటే కంపల్సరీ హ్యాపెనింగ్. దట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్ సార్. అంటే మన పిహెచ్ఎస్ఎంలో సార్ పిఎస్సిఎస్ఏ, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, దాని ద్వారా స్కూల్స్కి మెడిటేషన్తో పాటు టెక్స్ట్ బుక్స్ కూడా వెళ్తున్నాయి సార్. అండ్ ఇంకొక వింగ్ వచ్చేసి పైమా, పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని చెప్పేసి మొదట్లో 2004లో స్టార్ట్ చేశారు సార్. సో ఆ ఒక వింగ్ ద్వారా ఎన్నో స్కూల్స్, కాలేజెస్కి అందరికీ కూడా ఏపీ, తెలంగాణలో చాలామంది యంగ్స్టర్స్ వెళ్ళి మెడిటేషన్ టీచ్ చేయడం అనేది అదొకటి ప్యారల్గా జరిగింది. సార్ మీరు ఆంధ్ర మా కర్ణాటక కొద్దిగా చేయండి సార్. మీకు అందరూ ప్రతిసారికి అందరూ మినిస్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొద్దిగా మినిస్టర్ కర్ణాటకలో కొద్దిగా ఆంధ్ర చెప్తున్నారు కదా, కర్ణాటకలో కొద్దిగా కావాలి సార్. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఇట్ ఇస్ మస్ట్ మేడం, ఇట్ ఇస్ మై ఇంటెన్షన్. అది చేసి ఇస్తే మా చిల్డ్రన్స్ భవిష్య, మా నాడు, మా దేశకి అందరికీ హెల్ప్ అవుతుంది. ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఫర్ అవర్ నెక్స్ట్ ఫ్యూచర్, ఫర్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ మీకు జగదీష్ శెట్టర్ గారు ఎంతో స్నేహితుడు కాబట్టి మనకు సార్ జగదీష్ శెట్టర్ నాకు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు కావాలంటే అది ఎట్లా
మాస్టర్ మేడం ఉన్నారు, తర్వాత పత్రి సార్ ఉన్నారు. వాళ్ళు వస్తే నేను పిలుచుకొని పోతాను. ఒక 2 స్కూల్ బెంగళూరులో లేకుంటే హుబ్లీలో అడాప్ట్ తీసుకొని అది ఒక 2-3 స్కూలు. అది శంకరించి తీర్థం వస్తే అది తీర్థం వస్తుంది. నేను అంత ఊరికే నీళ్ళు ఇస్తే అది తీర్థం కాదు. మీరు నిజంగా తీర్థం ఇచ్చిన వాళ్ళు నీళ్ళు ఆ పత్రి సార్ నుంచి వస్తే అది కరెక్ట్, అది తీర్థం అవుతుంది. కరెక్ట్ మేడం నాకు చెప్పేది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అదే కర్ణాటకలో కొద్దిగా మీరు ఈ మీరు థాట్ రిలీజ్ చేశారు కదా, మేనిఫెస్ట్ అవుతుంది. మీరు థాట్ పెట్టారు కదా, అవును, ఆలోచన చాలా రోజు నుంచి మా ఇక్కడ మైండ్లో ఉండేది. అది చిల్లలకి చెప్పే పిల్లలకి కావాలా, అది దట్ ఈస్ మోర్ దెన్ సీనియర్స్ చిల్డ్రన్స్కి కావాలా. ఇప్పుడు సీనియర్స్ అయిపోయింది పని, వాళ్ళు చేసిన ఉద్యోగం అయిపోయింది. వీఆర్ ఆల్ రిటైర్డ్ పీపుల్స్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ నేషన్ ఫర్ ఎనీథింగ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నేచర్. భూమికి భారం అందరూ 60 తర్వాత చెప్పేది నేను. ఇప్పుడు మాకు చేతులు ఏమవుతుంది సార్, మెడిటేషన్ మీరు చేశాక దట్ ఈస్ 100% రైట్. మెడిటేషన్ చేస్తే ఐఎమ్ బికమింగ్ ఏ మోర్ యంగ్. అన్ని రోగాలు పోతుంది. ఐ కెన్ హ్యావ్ వర్క్ ఎనర్జీ గెటింగ్ మోర్. నేను కూడా చెప్పినాను, ఐ హ్యావ్ మార్నింగ్ 7 to till night my same energy will be there because of this meditation. Who is doing meditation very sincerely చేయాలా, సంకల్ప చేయాలా, నేను మెడిటేషన్ చేయాలా, మీకు అట్లా ఆరోగ్యం అవుతుంది. నాకు ఏం లేదంటే వాడు సంకల్ప చేసి మెడిటేషన్ చేస్తే, కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ చేస్తే 100% ఆరోగ్యం. నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ కొద్దిగా మంది మెయింటైన్ చేస్తే మీరు ఉద్యోగం అట్లా అవుతుంది అన్న ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చూస్తారు. మెడిటేషన్ మీన్స్ వన్ టు ఆల్. యూ క్యాన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. యూ క్యాన్ టేక్ ఫ్యామిలీ, యూ క్యాన్ టేక్ బిజినెస్, యూ క్యాన్ టేక్ ఎనీ ఇండస్ట్రీ. ఐ డోంట్ వాంట్ డిస్క్రిమినేషన్ ఫర్ ఎనీ ఈచ్ సబ్జెక్ట్. మెయింటైన్ చేస్తే హస్బెండ్ వైఫ్ బాగుంటారు, అట్లే చేస్తారు, ఇట్లా మేము నో, వీ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దిస్. మెడిటేషన్ ఈజ్ అమృతం. ఓకే, జ్ఞానామృతం. అమృతం మీన్స్ దట్ ఈస్ యూనిక్ పవర్. నెక్టర్. ఎస్, దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ ది జ్ఞానం. సార్ మీరు బిజినెస్ మ్యాన్ అనుకున్నారు కానీ మీలో గొప్ప టీచర్ ఉన్నారు సార్. ఇక మీలో మంచి గొప్ప టీచర్ ఉన్నారు. టీచ్ వెల్. No, that is true. There is teaching is different. It is my experience I'm sharing. Yes. I'm experience I'm sharing. I'm not a teacher. If I tell anything, no, it is not. It is going to help for the public. Yeah. Whatever you tell, it will help many. Many, yes. One has to inspire for dhyana. One has to learn the dhyana. Oh, because this is not, dhyana is not come today. Yes. We have forgot the dhyana. Ancient times. That is ancient time. No one knows when it comes. Krishna Shaka Purva నుంచి ముందా. Yes. దేవతలు ఋషి మహారాజులు అందరూ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి పవర్ వచ్చింది? ఆయుష్యం కూడా పెరుగుతుంది. 100, 150, 200 years. 500. Madam, I have seen 350. I went for Himalaya, sat for 2 months chanting with my Guruji. I was there in Himalaya. There also I got sweating in Himalaya. I'm telling honestly. They're only activated then. See, I never wear. I put lungi and sat to Ganga Nadi pakkane కూర్చోండి. 2 months I was there. Very good. Wow. ఉత్తరకాశీ గణేష్పురం. గణేష్పురం ఒక విలేజ్ ఉంది. ఆ పక్కనే గురుజీ ఆశ్రమం ఉంది. అక్కడ పోయిన తర్వాత ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద టు ఎక్స్పీరియన్స్. ఐ వెంట్ దేర్. ఐ హావ్ టేకెన్ ఎక్స్పీరియన్స్. There I have seen 350 years old Guruji. 350. I have seen 350 years old Guruji. No, sir, not it. I went inside the Himalaya. It is very rare to find out. I have seen very frequent fraction of minute. I have seen after that where he has gone. I don't know. Fraction of minute in no one will be there. I have seen
I spoken with the Guruji. After some time, he has disappeared. And I asked somebody that I met so many Guruji and all. Oh, you have met that Guruji, you are great. That's why I'm calling you a master. No, ma'am, no, ma'am. I'm not a Yeah. master. Sir, please Otherwise- accept, sir. Please accept. I'm not a master. ಆಮೇಲೆ You ಗುರುಗಳು should ವಾಪಸ್ accept ಕಳಿಸ್ಬಿಟ್ಟಾರೆ. Because see, ma'am, బికాస్ ఎప్పుడు కూడా మనం డినై చేసుకోకూడదు. అది కాదు నేను ఏం చెప్పేది మేడం. Ah. I have business commitment. అది I should వేరు. not be. I myself, I'm not a master. One has to, because once I'm. అంటే మాస్టర్ అంటే మీ యొక్క దీని డెఫినేషన్ ఏంటి? I had to use learn to my knowledge. I had to share to persons. I have to share my. Now you are sharing. No, he's sharing to many. 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 That I don't know. Sir, please accept now. You are become master. Now you are sharing with many. Madam, Many thousands, lakhs of people. I'm sharing my experience. I'm sharing. That's what. I'm expressing my sharing. ma'am. You accept it. Yes, Sir, madam. please accept, because on this occasion I we are want you to requesting accept. you to accept. If I accept, I have to go according to master. Means there is some qualities for master. Nothing like that. Nothing like that. There must be some qualities for that. Nothing. Even Patriji is a master. He is also living in If public. I accept means I have to taught so many people. What? I have to taught my experience. I have to share so many nothing things. like that. Whoever comes to you, you teach. That is I do it. then- Morning only I taught your all Ballari people. They given a hands up short, sir. What knowledge you have got? Then They are hands up, and what is the life? They are all money lending business. If you make money lending business, what you should do to earn more? I have given lesson for them. They surrender my earnings. 15 minutes I have given small speech. I was going outside. you are not letting your wife to talk. Yeah. So first in Dhyanamrutam, the special thing is that in your journey, Yeah. you are accepting as your master. Oh my That's God. it. Thank you so Thank much. you. Thank you so much. Thank you so much, ma'am. So this Dhyanamrutam episode is No. dedicated for your mastery. Mastering. One thing, sir. Today I was very much clear about my doubts through Madam. Important. Yes. Otherwise, I was in a totally dark, honestly speaking. But I don't want to share all this my experience to others. One has to, on that level, man should be there. Then only I can share the things. Otherwise, who does not know if I share anything, no meaning for talking. Yeah, I know. That's why today only I have shared. Good. You shared with me. You got answers. Thank you, ma'am. Thank you, ma'am. సార్ రియల్లీ సార్ మీ యొక్క డౌట్స్ మీతోనే కాకుండా ఎంతోమంది ధ్యానులకి అదొక ఆన్సర్ దొరికింది ఈరోజు. అంటే మీలాగా డౌట్స్ ఎంతోమందికి ఉండొచ్చు. సో అలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మీతో పాటు చాలామందికి క్లియర్ అయి ఉంటాయి. మంచిది వాళ్ళకి కూడా మంచిగా కావాలా. ఎవరు చూస్తారు వాళ్ళకి కూడా నా లెక్క ఎక్స్పీరియన్స్ ఉండేది అంతే, అది కూడా బయటకు వచ్చింది ఈరోజు. అంతే దట్ ఇస్ గుడ్. అండ్ అది ఇది ధ్యానామృతమే అందుకు. అదే మీ క్వశ్చన్స్ ద్వారా ఎంతమందికి answers వస్తాయి. అవునండి వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. క్లియర్ అవుతుంది. అందరూ చేయాలా సార్? అంటే Yes, sir. దానం చేయాలా, వాళ్ళకి లైఫ్ కూడా బాగా అవుతుంది అంటే ఈ సందర్భంలో మీరు అందరికీ చెప్తున్నాను సార్. Yes, sir. మంచిది, మీరు నాకు అవకాశం మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. Thanks మేడంకు, చెప్పాలా? మీకు మేడంకి, మీకు, చాలా PMC happy చేశాం. జ్ఞానామృతకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను సార్. చెప్పాలి. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ experience and wisdom, sir. Very openly. Thank you, sir. Very No, openly. Very because- honestly. No, sir. We are sat for the open discussion. Then there is no hide and seek. Yes. If you are sitting for open limits, there is no hide and seek. For my experience, if I share with you, it's help to through Patriji, it is going to help. Yes. And secondary, I don't know ABC about Dhyanamrita. Through Patriji only I got so many things. I should hands up to Patriji. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ So many ಕಷ್ಟಪಡ್ತಾ things. ಇದಾರೆ ಅವರ. No, Tumma for ವರ್ಷದಿಂದ entire life he has ಕಷ್ಟಪಡ್ತಾ dedicated for the public. One has to hands up, madam. One has to see. ఇప్పుడు నేను ఏం చెప్పేది, పత్రిజీకి ఏం స్వార్థం ఉంది?
ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅವ್ರು? ఎందుకు చేయాలా? ఎంతమంది ధ్యానం ఎందుకు చేయాలా? వాళ్ళకి ఏం లాభం వస్తుందా? ఇప్పుడు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఇఫ్ ఐ స్పీక్ విత్ యూ, ఐ వాంట్ మై ఇంటెన్షన్ టు ఎర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ, దెన్ ఓన్లీ ఐ మేక్ సమ్ బిజినెస్. ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. హియర్ దెర్ ఇస్ నో ఇంటెన్షన్. నిస్వార్థ. పత్రిజిత్ నిస్వార్థ. అందరికీ మంచిగా కావాలా, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అది. అందుకే ఇలా పెరుగుతూ ఉంది ధ్యానం. అందుకే ధ్యానం పెరుగుతుంది. పెరుగుతుంది. వాళ్ళ పత్రిజిత్ నిస్వార్థం సేవ అంతే మేడం. నేను అది కండుకుంటాను ఇప్పుడు, అప్పటి నుంచి ఇప్పుడు అది కండుకుంటాను. పత్రిజిత్ అది చెప్పేది మీది. ఇప్పుడు ఎందుకు చేయాలి, మీరు ఎందుకు చేయాలి? అది అందరికీ బాగా కావాలంతే. ఇప్పుడు మీదేం సార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీది కూడా ఏం లేదు, ఏం లేదు. ఏం సార్? ఎస్ సార్, పర్ఫెక్ట్. చెప్పేది అనేక ఆలోచన, తపన, విజన్ని మీరు అర్థం చేసుకున్నారు సార్ 100%. అవునండి, నిజమే. అప్పుడే, ఇప్పుడు కాదు సార్, అప్పుడే ఇప్పుడు షేర్ చేశారు మేడం దగ్గర. సార్ వచ్చినప్పుడే తెలుసుకున్నారా? ఇప్పుడు హార్డ్ వర్క్ చాలా సంవత్సరాల నుంచి పాప కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మనము మేడం గారి సాంగత్యంలో ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి దెన్ వి కంక్లూడ్. చేస్తాను. జస్ట్ కళ్ళు మూసుకోండి, కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి, చేతుల నుండి ఇలా కలుపుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు ఉంటే తీసేయండి అందరూ. శ్వాస మీద ధ్యాస. ఏమీ ఆలోచనలు వద్దు, సహజమైన శ్వాస. ఏం ఆలోచనలు వద్దు. ఇంటి గురించి, వంట గురించి, ఆఫీస్ గురించి, ఫ్రెండ్స్ గురించి ఏ ఆలోచనలు వద్దు. ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎక్కడైనా మన ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోతాయి, అన్ని ఆనందాలు వస్తాయి. సర్వరోగ నివారణి. ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సంతోషమైన జీవితాన్ని గడపనిస్తుంది. గడపాలంటే ధ్యానం చాలా అవసరం. ధ్యానం వల్లనే ఇది సాధ్యం. ఓకే మాస్టర్, చేతులు కలర్ మీద పెట్టుకుని మెల్లిగా కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం హుబ్లీలో గ్రేట్ మాస్టర్స్, ఇక్కడ ఫౌండేషన్ వేసిన ఒక గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు, వారి యొక్క సత్సంగం విత్ పత్రి మేడం, ఎన్నో ప్రశ్నలు, వాటి సమాధానాలు ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటూ, నమ్ముతూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి స్పెషల్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు వినాయక్ గారి అనుభవాలు, వరలక్ష్మి మేడం గారి యొక్క అనుభవాలు, వారి యొక్క ప్రశ్నలు,
పత్రి మేడం గారి సమాధానాలు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని కోరుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హుబ్లీ. థ్యాంక్ యూ.